ఎవ్రీవన్. మనం 5 నిమిషాల్లో పిల్లో కవర్ ఎలా స్టిచ్చింగ్, కటింగ్ చేయాలో నేర్చుకుందాం. మనకి శారీస్ కుట్టమని చాలామంది ఇస్తారు. అందులో బ్లౌజ్ కుట్టొద్దు, శారీ కుట్టిసి ఇచ్చేయండి అంటారు. ఆ మిగిలిపోయిన క్లాత్ నేను స్టిచ్ చేస్తున్నాను. ఇది పెద్ద అంచు వచ్చిందండి. మోడల్ బాగుంటుందని స్టిచ్ చేశాను. ఈ అంచు ఉంది కదా, అంచు మంచి వైపు లోపలికి ఫోల్డింగ్ చేసేయాలి. ఈ మిగిలిన క్లాత్ అటువైపు వేయాలి. మొత్తం లాస్ట్ వరకు వేసేయండి. ఈ కొంచెము పైకున్నట్టే మనము చెయ్యాలి. ఇది పైకి స్టిచ్చింగ్ వస్తది. ఫస్ట్ మనం కుట్టుకోవాలి అది. ఇప్పుడు కటింగ్ చూపిస్తున్నాను చూడండి. ఈ ఫోల్డింగ్ మాత్రం కరెక్ట్‌గా చూడండి. క్లాత్ ఎలా ఏసానో ఏంటనేది. ఇది మనం ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగు కరెక్ట్‌గా పెట్టుకోండి అది. ఇది మొత్తం 24 ఇంచెస్ ఉందండి. కానీ 24 ఇంచెస్ అయితే చాలా పెద్దయిపోతుంది. అందుకే నేను చివరిలో 1 ఇంచి ఖర్చులకు తీసుకోవాలి. ఈ చివర 1 ఇంచి ఖర్చులకు తీసుకోవాలి. నేను 20 తీసుకుంటున్నానండి. అటువైపు కూడాను 20 కిందన 20 తీసుకున్నాను. పైన కూడా 20 తీసుకున్నాను. అడ్డంగా నీట్‌గా గీత గీసుకోండి. 2 సైడ్‌లు ఎంతుందో కరెక్ట్‌గా కొలుసుకొని గీత 2 సైడ్‌లు సమానంగా ఉండాలి ఎంతున్నా. అటువైపు కొంచెం నాకు తక్కువుంది, ఎక్కువుంది. కొంచెం మార్కింగ్ మాత్రం కరెక్ట్ పెట్టుకున్నా. మనం కుట్టేటప్పుడు కలిసిపోతుంది. ఫస్ట్ అంచు కుట్టి స్టార్ట్ చేయాలండి. ఫోల్డింగ్ మాత్రం అలానే ఉంచండి. ఒకవేళ మీకు డౌట్ అయితే ఒక పిన్ పెట్టుకోండి. చూడండి అలాగా ఎక్స్ట్రా క్లాత్ ఉన్నట్టు కటింగ్ చేసుకోండి. కటింగ్ అయిపోయిందండి. ఈ చివర ఆ చివర కుట్టుకుంటే పిల్లోల కవర్ రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఆ చివర అంచు కుట్టుకోవాలి ఫస్ట్. మనం ఫోల్డింగ్ అలా ఉంచి కుట్టుకుంటేనే మనకి అర్థమవుతుందండి. లేదంటే కొంచెం కన్‌ఫ్యూజన్ అయిపోతాం మళ్ళీ. కొత్త వారికైతే మరీ కన్‌ఫ్యూజను ఎలా అని. చూడండి ఇప్పుడు నీట్‌గా వేసుకొని ఖర్చు మాత్రం పైకే ఉండాలి. మనం అంచు కుట్టాం కదా, ఆ ఖర్చు పైకే ఉండాలి. 1 టైమ్ కుట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుట్టు వేసుకోండి. కిందన మనకు 1 ఇంచి కలుపుకున్నాం కదా, ఖర్చుకు తీసుకున్నామా 1 నుంచి లోపలికి ఉండేటట్టు కుట్టుకోండి. లాస్ట్‌లో డబుల్ స్టిచ్ వేయండి. అలా రివర్స్ చేసి మళ్ళీ డబుల్ స్టిచ్ వేయండి. మొత్తం డబుల్ స్టిచ్ వేయండి ఇప్పుడు. అలా రివర్స్ చేస్తే మనకు పని చాలా తొందరగా అవుతుందండి స్టిచ్చింగు. ఇంకా ఇంకో సైడ్ కూడాను అలానే స్టిచ్చింగ్ చేసుకోవాలి. అవి సమానంగా ఉండేటట్టు చూసుకోండి. పొట్టి పొడవైతే మళ్ళీ రివర్స్ చేసేటప్పుడు బాగుండదు అంతగా లుక్కు. కుట్టేటప్పుడే చూసుకోండి, మళ్ళీ కష్టమవుతుంది. ఇది కూడాను డబుల్ స్టిచ్చింగ్ వేసుకోండి. లాస్ట్‌లో డబుల్ స్టిచ్ వేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రివర్స్ చేసుకుందాం. స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు రివర్స్ చేసి చూడండి. ఇదిగోండి చివరి కోన్ దగ్గర ఎలాగొచ్చింది నీట్‌గా స్టిచ్చింగ్ రావడము. ఇంకో సైడ్ కూడా అలానే తీసుకోవాలి. మొత్తం రివర్స్ చేసేయండి పూర్తిగా. వచ్చే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుందండి. చూసిన వెంటనే రాని వాళ్ళ కోసమని ఏది కూడాను కట్ చేయకుండాను అలా నేను ఎలా కుట్టానో అలా పెట్టేసాను నేను వీడియో. లెంత్ అయితే ఏమనుకోవద్దు. మొత్తం రివర్స్ చేసేసానండి. రివర్స్ చేసి ఇప్పుడు ఆ పైన అంచు ఉంది కదా, అది కూడా రివర్స్ చేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ ఎక్కడి వరకు వేసామో అక్కడి వరకు రివర్స్ చేయాలి. చూడండి స్టిచ్చింగ్ లాస్ట్ వరకు ఉంది కదా, ఆ లాస్ట్ వరకు కూడాను మనము రివర్స్ చేసుకోవాలి. చూడండి కుట్టు మనం వేసాం కదా, చూపించను. అక్కడ చేయి పెట్టి పైకి తెస్తే ఈజీగా అయిపోతుంది. అయిపోయిందండి. చాలా ఈజీ అండి స్టిచ్చింగు. కటింగ్ స్టిచ్చింగ్ 5 నిమిషాల్లో అయిపోయిందండి. కొత్త వారికి కొంచెం కష్టంగా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనము బ్లౌజులు అన్నీ కుడతాం కదా, అవి ఇందులోపల పెట్టుకోవచ్చండి. కుడితే మిగిలిపోయిన వేస్ట్ క్లాతులు అన్నీను. లేదంటే స్పాంజ్ ఉంటే స్పాంజ్ కూడా పెట్టుకోవచ్చు, చక్కగా ఉంటుంది. నేనైతే టైలరింగ్ చేసిన తర్వాత వేస్ట్ క్లాతులన్నీ చిన్న చిన్నగా ఉండిపోతాయి కదండి, అవన్నీ గుండా కట్ చేసి ఒక చిన్న బ్యాగ్, కాటన్ బ్యాగ్ ఉంటే అందులో పెట్టి ముడి వేసుకున్నాను. ఇప్పుడు ఆ బ్యాగ్ అలా లోపలికి పెట్టేస్తున్నానండి. దానివల్ల మనకి పిల్లో చాలా అందంగా నీట్‌గా కనిపిస్తుంది.
పెట్టేసిన తర్వాత మళ్ళీ అంచు రివర్స్ చేసుకుంటే చాలా నీట్‌గా కనిపిస్తుంది. ఇలా గట్టిగా కొట్టండి. ఈ చివర్లో, ఆ చివర్లో నీట్‌గా ఎళ్తుంది. కంప్లీట్ అయిపోయిందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.